ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. అది కాదురా, ఎప్పుడైనా ఎన్ని ఇయర్స్ రిలేషన్షిప్ ఇద్దరిది? 4. ఇప్పుడు సెప్టెంబర్ వస్తే 5 అయిపోతుంది. 5 ఇయర్స్ నిజంగానే గుడ్ రిలేషన్షిప్. 5 ఇయర్స్ అంటే ఓకే. సో 5 ఇయర్స్లో గొడవలు కామన్గా జరుగుతుంటాయి కదా చాలా. సో ఇద్దరిలో ఎవరు డెవిల్? సో కోపం వచ్చేటప్పుడు తను ఎలా బిహేవ్ చేస్తుందో చెప్పాలి. ఎలా బిహేవ్ చేసి కోపం వచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ కావాలి. కోపం వచ్చినప్పుడు ఎక్కువ కోపం చూపించింది నేను. బట్ తిను ఎలా అంటే తిను అంత చూపించదు, కోపడుతుంది బట్ ఎక్స్ప్రెస్ అంత చేయదు అనమాట. ఇప్పుడు నేను ఎక్కువ హైపర్ అయిపోతాను అనమాట. అది తిను కోపం వచ్చినప్పుడు నేనే స్టార్ట్ చేస్తాను, నేనే ఎండ్ చేస్తాను. మధ్యలో గేమ్ అంతా తిన్నాడు. స్టార్టింగ్ నాదే, ఎండింగ్ కూడా నాదే. స్టార్టింగ్ ఎలా ఉంటుంది చేస్తాను అంటే నాకు సైలెంట్ గా ఉంచాలనిపించదు. ఏదో ఒకటి చెయ్యాలి, గొడవ ఆడాలి. అలాగా లాస్ట్ లో నేనే ఇంకా ఫోన్లే సారీ అయిపోయింది కదా అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతాను. సెటిల్ అయిపోయింది. అది అలా ఉంటది. గొడవ ఎలా స్టార్ట్ అవుతుంది? నేను మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వడు. నేనే కొంచెం ఉంటది కదా మాత్రం కొంచెం మేలీగో. ఈగో అని కాదు, ఈగో అని మా రిలేషన్ లో ఈగో అయితే లేదు, ఉండదు. ఫోన్లే ఎలాగ ఎంత పెద్ద గొడవడినా ఏమైనాను ఫోన్లే నా అమ్మాయి కదా, నాకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తుంది అన్నట్టుగా ఉంటాం. తినంటది చెప్తాను తనకి సారీ అదంటే ఫోన్లే నాకే కదా అంటాం, లైట్ అంటాడు. అంతే కదా, నాకు కాకపోతే ఇంకెవరికి సారీ వచ్చింది కదా, సారీ అయితే వచ్చేసింది కదా. తిని మాత్రం సారీ చెప్పదు అంత బేగా. సారీ చెప్పని అది తప్ప అన్ని చెప్తాను. అది నిజం, సారీ తప్ప అన్ని చెప్తుంది. సారీ అని మాత్రం రాదు. మనకి ఇష్టమైన వాళ్ళకి సారీ చెప్పలేం కదా. సారీ చెప్పవసరం లేదు కూడా నాకు. అంతే కదా. అంతే. సూపర్. సో ఎప్పుడైనా సరే అమ్మాయిలు మెసేజ్లు చేయడాలు, బాబోయ్ ఇన్స్టాగ్రామ్ నాకైతే బీపీ వచ్చేది తెలుసా. నాకు అస్సలు నచ్చదు నాకు. నేను వాళ్ళకి మెసేజ్ రిప్లై నేనే ఇస్తుంటాను, చూస్తాను, రిప్లై ఇస్తాను. ఏదైనా ఇక్కడ నుంచి కానీ వెళ్ళిందా ఇంకా అయిపోయింది ఆ రోజు. అది వెళ్ళదు. సిస్టర్ అని పెడతాడు, ఓకే సరేలే సిస్టర్ కదా అని లైట్ తీసుకుంటాను. ఎక్స్ట్రా ఏమైనా వచ్చింది అనుకోండి తనే చెప్పేస్తాడు. అమ్మాయి అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అమ్మాయిలే. మరి ఏం చేయండి, నేనేం చేయలేను కదా, కాపాడుకోవాల్సి వస్తుంది. ఎలారా కాపాడుతున్నావు? లేదు నా కోసం నాకు తెలుసు కాబట్టి ఓకే. నాకు దొరకాల్సింది దొరికింది అక్క, ఇంకా అవసరం లేదు. అది అంటే ప్రతి బాయ్కి కొన్ని థాట్స్ ఉంటాయి కదా, కొన్ని ఆలోచనలు ఉంటాయి. మనం ప్రేమించే అమ్మాయి ఇలా ఉండాలి, ఈ విధంగా మ్యారేజ్ ఉండాలి, లైఫ్ ఇలా ఉండాలి అని. సో నువ్వు ఎలా అంటే నాకు కావాల్సింది దొరికింది అక్క అనుకున్నా, నీకేం కావాలనుకున్నా ఏం దొరికింది? చెప్తాను వినండి. స్టార్టింగ్ నేను అలాగే మా ఫ్రెండ్స్ కంటే ఉండి ఒరే మన అనుకున్న అమ్మాయి ఎలా దొరికేస్తుందిరా అనుకుని. నాకు ఎలా ఉండేది అంటే నాకు అమ్మాయి షార్ట్గా ఉండాలి, తిని షార్టే ఇంత వస్తుంది. ఇంకేంటంటే సిల్క్ హెయిర్ ఉండాలనుకొని. సో సిల్క్ హెయిర్ ఉంటే నాకు కర్లీ కదా. సో మాకు చైల్డ్ ఎవరైనా పిల్లలు ఎవరైనా పుడితే నా కర్లీ తను సిల్క్ ఉండి మంచి హెయిర్ వస్తుంది అనుకో, తినికి సిల్క్ హెయిర్. సో అమ్మాయి డ్యాన్స్ వేయాలి, తిని డ్యాన్స్ వేస్తుంది. ఇంకేంటి అంతా. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే మా ఇంట్లో వంటలు అంటే చాలా ఇష్టం అనమాట. ఎంత పెద్ద రెస్టారెంట్లో తిన్నా మా ఇంట్లో వంటలు ఇష్టం. సేమ్ మా ఇంట్లో ఉన్నట్టుగా తిని ఉంటుంది అది. ఇంకా మొత్తం ఇంకా నేను అనుకున్నట్టుగా. సో ఇన్ని ప్లేసెస్ ఉన్నాయి. నేను ఎప్పుడు ఇలా కావాలి అని అనుకోలేదు, బట్ అనుకోకుండా నాకు కావాల్సింది వచ్చింది. సో ఇంకా నాకు ఇంకేముంది, ఇంకంతే, ఇంకా అవసరం లేదు కదా. చూసారా ఫ్యూచర్ లో మీ బేబీస్ గురించి కూడా ఆలోచించాడు. మేము ఎలా తెలుసా, చూడు ఈ అమ్మాయి, మేము స్క్రోల్ చేస్తుంటాం కదా, ఈ పిల్ల చూడు సేమ్ మన హెయిర్ లాగే ఉంది కదా, అంటే మన ఇద్దరు హెయిర్ అంటే మన ఇద్దరం ఎలా మిక్స్ చేస్తే ఎలాగా మేము అలా చేసుకుంటుంటాం, అలా షేర్ చేసుకుంటాం. సో ఫస్ట్ లో తినే లవ్ అయితే తినే. ఇంకా ఎన్నో మంది వచ్చినాను, నేను అదే ఎన్నో మంది వచ్చినాను పాసింగ్ క్లౌడ్స్, కానీ ఫస్ట్ టైం లవ్ చేసింది అయితే తిన్నా. ఫస్ట్ లవ్ సూపర్. అండ్ అఫ్ కోర్స్ తను ఆల్రెడీ చెప్పేసింది నా ఫస్ట్ రిలేషన్ అది నేను ఆల్రెడీ చూసేసాను ప్రీవియస్ కాబట్టి. సో సో మొత్తానికైతే ఇలా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఇద్దరిది? ఫ్యూచర్ ప్లాన్ అంటే మంచి ఒక బిజినెస్ పెడదామని సో అనుకుంటున్నాము, ఈ త్వరలో పెడదాం అనుకుంటున్నాం. ఆ బిజినెస్ ఏదైనా ఇద్దరు కలిసి చేస్తున్నాం కాబట్టి ఇద్దరు ఎంతైనా లాస్ట్ వరకు ఇద్దరే వెళ్దాం అనుకుని ఇద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేద్దాం. ఆ బిజినెస్లోనే ఏదో అలా స్టార్టింగ్ నుంచి అలా ఇంకంతా దేవుడిదే అలా వెళ్తున్న కొద్దీ హే భగవాన్ అంతే.
నెక్స్ట్ అంతా మనం మంచిగా ఉంటే మనకు అంత మంచిగా ఉంటుంది అంతే. సూపర్. అండ్ ఫస్ట్ ఈ వీడియోస్ చేయాలి అన్న థాట్ ఎలా వచ్చింది ఇద్దరికి? అది నేనే స్టార్టింగ్ నుంచి 2017 డబ్ స్మాష్ ఉండేది, అక్కడ నుంచి నేను చేసేవాడిని. దాని తర్వాత మా ఫ్రెండ్ ఒక అమ్మాయి యుఎస్ నుండి వచ్చింది అనమాట. సో అప్పుడు తను చెప్పింది ఇలాగ మ్యూజికల్ అని ఒక యాప్ ఉంది దాంట్లో చెయ్యి అనుకుని. సో అక్కడ నుంచి నేను మ్యూజికల్లీ చేసేవాడిని అలాగా. అప్పుడు నా దగ్గర మొబైల్ సరిగ్గా ఉండేది కాదు, సో అలాగే చేసేవాడిని. దాని తర్వాత చాలా కొన్ని 1 year 2 year తర్వాత టిక్టాక్లో వెళ్ళిపోయింది. సో అప్పుడు టిక్టాక్ అయ్యాక అందరికి తెలిసింది. బట్ నేను ఎప్పటి నుంచో చేసి ఉన్న టిక్టాక్లో కూడా 3000 4000 వీడియోస్ ఉండేవి నావి. అలా చేస్తూ ఇంకా ఈ యూట్యూబ్లోని ఏవో ఆ పాత ఫోన్లో అప్పుడులో తెలుసు కదా ఏవేవో చేస్తూ సో అలాగే చేసేవాడిని. బట్ నాకేం సపోర్ట్ ఉండేది కాదు. నాకు ఉండేది ఇలాగ నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే చేద్దాం అనుకోండి. బట్ ఏంటంటే పేరు బాగా వెళ్ళేది. సో అలాగా నాకు చెప్పాడు మనం చేద్దాం కదా అంటే, వద్దు నాకు ఇంట్రెస్ట్ లేదు, నార్మల్గా ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నంత వరకు ఓకే, కానీ ఇలా పోస్ట్ చేయాలి పబ్లిక్ కావాలని నాకు ఇష్టం ఉండదు. అలా చెప్పేవాడిని, ఇలా ఉంటది సరే నా డ్రీమ్, నాకు చాలా ఇష్టం బేబీ అంటే, ఫోన్లే సపోర్ట్ ఇవ్వాలి కదా, నేను కాకపోతే ఎవరు ఇస్తారని చెప్పి అలా సపోర్ట్ నేను చెప్పాను. నువ్వు ఒక్కసారి చూడు చాలా బాగుంటది లైఫ్, నిజంగా బాగుంటది ఇలా ఇలా అంటే సరే చేద్దాం అనుకుని. ఎలా తెలుసా మా ఫస్ట్ వీడియో 1000 likes కదా, 1000 likes వస్తే నైట్ అంతా పడుకోకుండా 1000 likes బేబీ అనుకుని పట్టేసుకొని ఫుల్ గా చెక్ చేసుకునే వాళ్ళం అంతా. దాని తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్ లో కదా, ఆండ్రాయిడ్ ఫోన్ లో మేము వైరల్ అయ్యింది మా వీడియోస్. దాని తర్వాత నేను మొబైల్ కొనేసి కొంచెం అది ఆ మొబైల్ కూడా నేను వీడియోస్ కోసమే కొన్నాను, చాలా కష్టపడి ఇవి అవి చేసి మొబైల్ కొన్నాక మా వీడియో ఫస్ట్ వీడియో 19 million వెళ్ళింది. అది అప్పటికి ఇంకా ఎవరికి దానివల్ల మా ఫాలోవర్స్ ఏం రాలే. దాని తర్వాత మెల్లిమెల్లిగా 1 million 2 million లాగా వెళ్తున్నప్పుడు తర్వాత అలాగా మెల్లి తెలుసు. కాన్సెప్ట్స్ ఇవన్నీ ఎవరు ప్రిపేర్ చేసుకుంటారు? ఇద్దరు. అలానే అలా అంటే ఇప్పుడు కపుల్లో ఏంటి ఉంటుంది, వాళ్ళు వేరే డిస్కషన్స్ ఉంటాయి, మాది ఎప్పుడు అదే వీడియో ఏం చేయాలి, కంటెంట్ ఏంటి ఆలోచించాలి, రోజు మా లైఫ్ లో ఏం జరుగుతుంది, మేము బయట ఏం చూస్తాం అవన్నీ మేము. ఈ డైలీ మీ లైఫ్ లో ఏం జరుగుతుంది? డైలీ ఇది నేను మార్నింగ్ లేస్తాను, మార్నింగ్ లేచాక నేను ఫ్రెష్ అప్ అయ్యి సిటీకి వస్తాను, అది కొమ్మది కాబట్టి తిన్నరకు వస్తాను. తిన్నరకు వచ్చాక మేము అప్పుడు ఈలోపు ఫ్రెష్ అప్ అయ్యి ఈ వీళ్ళింట్లో తినేసి ఇంకా వీడియోస్కి వెళ్ళిపోయి ఈవినింగ్ టైంకి వస్తాం. ఈవినింగ్ టైంకి వచ్చాక నేను వర్కౌట్ చేసుకుంటాను, నా కోసం మీల్స్ అవన్నీ ప్రిపేర్ చేస్తుంది, అంటే సలాడ్స్ అవన్నీ. అది అయ్యాక కొంచెం ఎడిటింగ్ అవి చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఇంకేమైనా యూట్యూబ్లో ఏమైనా ఎడిట్స్ ఉంటే అవి ఎడిట్ చేసుకుని పడుకుంటాను మళ్ళీ సేమ్ అంతే. సో ఇన్కమ్ సోర్స్ ఎలా మీకు? నేను టాటూ చేస్తుంటాను, సో అది నా ఇన్కమ్. దాని తర్వాత నుంచి ఇంకా ఇన్స్టాగ్రామ్లోని ప్రమోషన్స్ ఏవైనా అంతే. ప్రమోషన్స్ ఇద్దరికి కలిపి వస్తుందా, ఇండివిజువల్ గా కూడా వస్తాయి? ఇద్దరు కలిపే, కంబైన్డ్ గానే వర్క్ చేస్తారు. ఓకే. సో మీరు మరి ప్రమోషన్స్కి ఎలా చార్జ్ చేస్తారు? మేమా ప్రమోషన్స్కి అయితే 20,000 చార్జ్ చేస్తున్నాం. స్టార్టింగ్ నాకు ఇంకా గుర్తుంది, మేము చేసిన 700 చేసాం ఫస్ట్ ప్రమోషన్. ఓ, సో 700 నుంచి 20K వచ్చామంటే మాకే నమ్మలేకపోతున్నాం. సో మీ ఇద్దరిది కలిపి స్టార్ట్ చేసింది ఎప్పుడు, ఎన్ని మంత్స్ అవుతుంది కలిపి ఇద్దరు? 2 years పేరుగా 2 years అవుతుందా? ఓకే, ఇంకా అవ్వలేదులేండి, డిసెంబర్ వస్తే 2 years అవుతుంది. 2 years అవుతుంది. ఓకే. సో 1.5 year ఆల్మోస్ట్ అనుకోండి కదా. సో బయటికి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని పర్సన్స్ గుర్తుపడుతూ ఉంటారు చాలా ఈజీగా కదా. సో ఇక్కడ వైజాగ్లో కానివ్వచ్చు, హైదరాబాద్లో కానీ, అంటే అనదర్ వైజాగ్ అంటే మనం లోకల్ కాబట్టి జనాలు గుర్తుపెడతారు. అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కానీ స్టేట్ కానీ వచ్చేటప్పుడు బయట జనాలు గుర్తుపెట్టేటప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి, ఏం అడుగుతుంటారు? చాలా హ్యాపీ. ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ లో నేను వద్దు అన్నాను, ఇప్పుడు బయట అందరూ మనకి అంత వాళ్ళంతా హైప్ ఇస్తారంటే, ఒక సినిమా యాక్టర్ ని చూస్తారు కదా, అంత హైప్ ఇస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా పేరెంట్స్ ఇంకా ఎక్కువ ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. కానీ మాకు ఎంత డబ్బులు వచ్చినా ఏమొచ్చినా వాళ్ళు వచ్చి మాకు అన్య మీ ఫాలోవర్ అన్య అంటే ఆ డబ్బులో కూడా వేస్ట్, అంత హ్యాపీనెస్ అనమాట. ఇదే హ్యాపీనెస్ ఎక్కువ. ఇప్పుడు మనం కష్టపడిన కష్టానికి ఇదే ఫలితం. వాళ్ళు వచ్చి ఒక మనిషి వచ్చి మీరంటే నాకు ఇష్టం, మీకు నేను ఫాలో అవుతున్నానంటే తక్కువ మ్యాటర్ కాదు కదా. సో అదే మాకు చాలా గొప్పగా ఫీల్ అవుతుంది. మా పేరెంట్స్ కూడా సంపాదించుకున్నాం, మాకు చాలు, అదే కావాలనుకున్నాం. ఏముంది అంటే మా ఫాలోవర్స్ ఉన్నారని చెప్పగలం. మా ఫాలోవర్స్ అంటే మేము చాలా ఇష్టం, ఇంతవరకు ఉన్నామంటే మా ఫాలోవర్స్.
సో వీడియో మేకింగ్ కానీ ఇవ్వచ్చు, లేకపోతే ఎడిటింగ్ అని ఎవరు చేస్తుంటారు? నేనే అన్ని తనే, వీడియో కూడా అంతా ప్రతిదీ. అంటే ఇద్దరు ఒక ఫ్రేమ్ లో ఉండాలంటే ఎలా? ట్రైపాడ్ పెట్టుకుంటాం. మాకైతే వీడియోస్ తీయడానికి ఎవరు ఎవరు ఉండరు. మా ఇద్దరమే. ఏదో ఎవరో ఒకరు ఇప్పుడు ప్రమోషన్ చాలా వీడియోస్ need కానీ అంటే. ఏమైనా డాన్స్ వీడియోస్ కానీ మాక్సిమం డాన్స్ వీడియోస్ కూడా మేమే తీసుకుంటాం. ఏమైనా ప్రమోషనల్ గా సినిమాటిక్ వ్యూలోని ఏమైనా డాన్స్ వీడియోస్ అయితే మా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారు, రేర్ అది కూడా 100లోనే చాలా 20% request అంతే, మిగతాదంతా మేమే తీసుకుంటాం. మేమే తీసుకుంటాం, మేమే ఎడిట్ అన్ని మేమే. ఇలా పెడతాం 10 సార్లు నేను పరిగెడతాను వస్తాను, చాలా బాధ, మరి తప్పదు. అంతే. సో సక్సెస్ కానీ మంచిగా ఫాలోవర్స్ ఉన్నారు, మంచిగా వీడియోస్. ఆ మధ్య ఇంకా ఆగిపోయారు అక్క, చాలా ఆగిపోయి, లేదంటే ఇప్పటికీ 150 ఉందను. కాకపోతే నాకు అంత స్ట్రక్ అయింది.